విడుదలైన 10వ తరగతి ఫలితాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ ఎన్నం శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ఐఐఐటి లక్ష్యంగా మహబూబ్నగర్ నగరంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొన్న 150 మంది విద్యార్థుల్లో 40 మంది విద్యార్థులు 530 ఆ పై మార్కులు సాధించారు. వారికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీచర్స్ వచ్చి మాకు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిదీ మాకు ఏం డౌట్ అడిగినా విసుక్కోకుండా మంచిగా చెప్పిండ్రు. నైట్ 11 దాకా కూడా క్లాసెస్ చెప్పిండ్రు. మార్నింగ్ 5 నుంచి నైట్ 11 దాకా అందరు చాలా కష్టపడ్డారు. గ్రూప్స్ చేసి మాకు డిస్కషన్స్ చేపించారు. ఆ గ్రూప్ డిస్కషన్స్ వల్ల మాకు ఒకరికొక డౌట్స్ తీర్చుకున్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరిగాయి. మా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. సార్, మీరు మా రిజల్ట్ ద్వారా మేము గట్టిగా పనిచేసినామని చెప్పకనే చెప్తా ఉన్నా. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా మంచి మార్కులు తీసుకొచ్చుకొని పాస్ అయ్యారు. మ్యాక్సిమం రిజల్ట్ వచ్చింది కాబట్టి మీ టీచర్లు చేసిన కృషికి మంచి ఫలితం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా చాలామంది పిల్లలకి IIITలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ మార్కులను చూస్తూ ఉంటే మన మహబూబ్నగర్ జిల్లా పిల్లలే మన మహబూబ్నగర్లో ఉన్న IIITలో రావాలి అన్న లక్ష్యంతో క్యాంపు కూడా పెట్టడం, ఆ క్యాంపులో చాలామంది పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మండల్కి ఫస్ట్ ర్యాంకర్గా మిగిలిపోవడం అనేది మీ కష్టానికి గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నా. తర్వాత ఇప్పుడు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా. మన మహబూబ్నగర్ పిల్లలు వజ్రాలు, కానీ అది రాయి రూపంలో ఉంది. ఇప్పుడు వాటిని పడతా ఉన్నాం. వాటికి పట్టాల్సిన బాధ్యత మాకుంది, రాజకీయ నాయకులుగా టీచర్లకు ఉంది. మా ఇద్దరి బాధ్యత కన్నా కూడా తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ ఉంది. వాళ్ళను మంచిగా ఈ 4-5 సంవత్సరాలు వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకొని వాళ్ళకి కావాల్సినవి అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో మంచి పొజిషన్లకు పోయి జీవితకాలం మనకు తోడుంటారు, మనకు గర్వంగా ఉండేటట్టుగా వాళ్ళు ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడ కూడా తెలంగాణలో ఇటువంటి కార్యక్రమం జరుగుతలేదు. రాజకీయం అంటే